క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు నువ్వు ఎప్పుడైతే నడుము వచ్చి దేవుని కొరకు ప్రయాసపడుతున్నావో, పరిచర్య చేస్తున్నావో, కష్టపడుతున్నావో, నీ కష్టాన్ని ఆయన ఏం చేయడు, వృధాగా పోనీయడు. అందుకని బైబిల్ అంటాడు కదా, పరిచర్య చేసే వారి పేర్లట ఎక్కడుంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. అంటే ఆయన చూస్తూ ఉంటాడు, నువ్వేం చేస్తున్నావో, ఎంతవరకు చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో అంతా ఆయన అన్నీ చూస్తాడు. ఆయన నీ గురించి చింతించుచున్నాడు. హల్లెలూయా. బైబిల్ అంటాడు కదా, ఆయన మన కొరకు చింతించుచున్నాడు. హీఈస్ థింకింగ్ అబౌట్ మీ. ఆయన మన కొరకు, మన జీవితం కొరకు, మన అవసరాల కొరకు ఆయన ఆలోచన చేస్తూనే ఉన్నాడు. ఎవరి కోసం ఆలోచన చేస్తున్నాడు చెప్పండి? వినే వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడా? అక్కడ ప్రయాసపడుతున్న వారి కోసం ఆలోచన చేస్తున్నాడా? హలో, ఎవరి కోసం? ప్రయాసపడుతున్న వారి కోసం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినే వాళ్ళ గురించి కాదండి, కష్టపడే వాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నాడు. ప్రభువారు ఆలోచన చేశాడు. ఆయనకు తెలిసింది అతను నిరాశతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిరాశతో ఉన్నాడు. ఎందుకు నిరాశ? రాత్రి ప్రయాస అంతా వృధా అయిపోయింది. అతని నిరీక్షణ లేదు. ఇంటికి ఒట్టి చేతులతో వెళ్ళాలా? అతడు తన యొక్క పరిస్థితిలో ఇక నిశ్శబ్దమైపోయాడు. ఇక నాకు చేపలు పడవు, ఇక నా బ్రతుకింతే అనుకుంటున్నాడు. నిరాశ చెందుతున్నటువంటి తన జీవితంలో ఆశను పుట్టించడానికి యేసయ్య తన బోటు ఎక్కాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వారు అడిగిన వెంటనే బోటు ఇచ్చాడు. లోపలికి వెళ్ళినట్టున్నాడు, నువ్వు ఈ పక్కన ఇవ్వయ్యాదు అని అంటే, అలా అంటే అప్పుడు చెబుతున్నాడు ఏమని, అయ్యా నీకు ఈ విషయం తెలిసలేదో ఏంటి రాత్రంతా ప్రయాసపడ్డాం అయ్యా, రాత్రంతా కష్టపడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదు. నువ్వు మళ్ళీ వేయమంటావు. అక్కడ అంటాడు సీమోను, ఎలాగట? నీ మాట చెప్పునా. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. చాలా అద్భుతమైన మాట. ఎలాగట? నీ మాట చెప్పు. ఒక సామాన్య రీతిలో చూద్దాం. యేసు ప్రభు వారు ఏ పని చేసేవాడు? ఆయన వడ్రంగివాడు. వడ్రంగివాడు అంటే ఏం చేస్తారు? తలుపులు, మంచాలు, కుంచాలు, ఉడాలు వెళ్తున్న బోటు కూడా వాళ్ళే తయారు చేస్తారు కదా. లేకపోతే ఇంకా కబ్బోర్డ్లు ఇవన్నీ తయారు చేస్తారు. ఇప్పుడు వడ్రంగి వాడికి చేపల గురించి తెలిసే అవకాశం ఉందా? లేదు. మరి పేతురు ఎటువంటి వాడు, సీమోను ఎటువంటి వాడు? చేపలు పట్టేవాడు. హీ నో, అతనికి చాలా అనుభవం ఉంది. చిన్ననాటి నుండి తన తాత దగ్గర నుంచి, తన తండ్రి దగ్గర నుంచి, తన యొక్క అనుభవంలో, తన జీవితంలో అనేకమైన అనుభవాలు సంపాదించుకున్నవాడు చేపలు పట్టడంలో. అనుభవం కలిగిన వాడు చేపలు పట్టడంలో. వడ్రంగి వాడికి లేని అనుభవం. వడ్రంగి వాడికి ఏ విధంగా అనుభవం లేదు. కానీ సీమోనుకు అనుభవం ఉంది. ఎక్కడ ఎప్పుడు వేయాలో, ఎలాగ వేయాలో, ఏం చేయాలో. దేవునికి స్తోత్రం. కానీ రాత్రంతా వారి అనుభవం అంతా, వారి అనుభవ జ్ఞానం అంతా ఏమైపోయిందండి? చాలామంది చాలాసార్లు అనుకుంటాం కదా, నాకు చాలా అనుభవం ఉందండి, నేను చాలా జ్ఞానవంతునండి, ఇలాంటి ఎన్నో చూసానండి, ఇలాంటి ఎన్నో చూసేసాను, ఇది పెద్ద లెక్క ఏంటి అనుకుంటాం. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తం తలకిందులు అయిపోతుంది. ఏది పని చేయదు, అనుకున్న పని సాగదు. కొన్ని పర్యాయాలు మన జ్ఞానాలు, మన అనుభవాలు పనికి రావో, ఉపయోగపడవో.
ఉపయోగపడవు. సీమోను యొక్క అనుభవం అంతా నిరాశపరిచింది. పేతురు అనే ఉంటాడు, సీమోన్ అనే ఉంటాడు, అయ్యా నీ వడ్రంగి వాడివి, నేను చేపలు పట్టేవాడిని. నువ్వు చేపలు పట్టడానికి వల వేయమంటున్నావు, కానీ రాత్రంతా పట్టాం, రాత్రంతా ఇదంతా వెతికేసాం, ఒక్క చేప కూడా రాలేదా, ఒక్క చేప కూడా పడలేదా. ఒకవేళ నువ్వు నేను ఆ స్థితిలో ఉండే ఇలాగే మాట్లాడేవాళ్ళు మేము కదండి. ఎందుకే ఉపయోగం లేదు, రాత్రంతా వేసాం. ఆయన చేపలు పట్టడానికి ఈ సముద్రంలో పగలపోయి పట్టం, రాత్రి మాటలే చేపలు పడతాం. ఇప్పుడు వేసిన చేపలు ప్రయోజనం ఉండదండి, వెళ్ళిపోదాం నానండి అనొచ్చు కదండి. లేకపోతే ఇంకో మాట కూడా అనొచ్చు, అయ్యా నా అనుభవం బట్టి చెప్తున్నాను, నువ్వేమంటున్నావు కాదు వేస్తాను వల, కానీ నువ్వు కుడి పక్కన ఏమంటున్నావు, నేను ఎడం పక్కన వేస్తాను. వల మాత్రం వేస్తాను, వల వేయకుండా ఉండను, కానీ వల వేస్తాను కానీ నువ్వు చెప్పినట్టు, కానీ కుడి పక్కన వేయను. ఏ పక్కన వేస్తాను? ఎడం పక్కన వేస్తాను. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నా మాట మీకు అర్థం అవ్వాలి. నువ్వు చెప్పినట్టే చేస్తాం, కానీ నువ్వు చెప్పిన పనికి నా అనుభవాన్ని జోడిస్తాను. నువ్వు చెప్పినట్టే చేస్తాం, కానీ ఆ పనిని చేసేటప్పుడు నా జ్ఞానాన్ని ఉపయోగిస్తాను. నువ్వు చెప్పినట్టే చేస్తావు, కానీ దానికి మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి అనుభవాలన్నీ జోడించి ఆ పనిని జరిగిస్తాం. హలో, దేవునికి స్తోత్రం కదండి. ఇలాంటివి చాలా ఉంటాయి మన జీవితాల్లో చెప్పుకుంటూ పోతే. కానీ పేతురు ఏమన్నాడో తెలుసా? మనకులాగా చెప్పలే, అయ్యా నీ మాట చెప్పునా. ఆమేన్, హల్లెలూయా. నీ మాట చెప్పినా, నా జ్ఞానం కాదు, నా బుద్ధి కాదు, నా అనుభవం కాదు, నా ఆలోచన కాదు, నా స్థితి కాదు, నా తెలివితేటలు కాదు, ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ యూ. ప్రతిదీ కూడా నీ మీద ఆనుకుని నీవు చెప్పావు కనుక, నీవు ఏమన్నావు కనుక, నీ మాట చెప్పునని నేను వేస్తాను వల అని వల వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నీ మాట చెప్పిన అని చెప్పి వల వేశాడో ఏమైందండి? చెప్పట్లేదు, విస్తారమైన చేపలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగండి? ఎంత విస్తారమైన చేపలు? ఒకటి రెండు విషయాలు చెప్తాను. ఒకటి, వల పిగిలిపోయేంత. రెండవది, 2 దోణెలు మునిగిపోయేంత. ఎలాగా? ఒకటి వల పగిలిపోయేంత, రెండవది యేసుప్రభు కొరకు వాడిన దోణులు ఎన్ని దోణులు వాడాడు? సీమోనుకు 2 దోణులు ఉంటే ఒక దోణి వాడాడు పరిచర్యకి. కానీ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒకటిగా కాదు 2 ఆశీర్వదించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించటం ప్రారంభిస్తే ఆయన అంటాడు కదా, నీ ఇంటిలోని రూమ్, దెర్ ఈజ్ నో ఫర్ ఎనఫ్ రూమ్ ఫర్ యూ. దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించడానికి సరిపడినటువంటి గదులు నీకు ఉండవంట. ఆమేన్, హల్లెలూయా. విస్తారమైన ఆశీర్వాదాన్ని, నువ్వు కొలవలేనంత విస్తారమైన ఆశీర్వాదాన్ని, నీవు పట్టలేనంత రూము పట్ల, నీ గది పట్టలేనంత విస్తారమైన ఆశీర్వాదాన్ని, నీ గిన్నె నిండి పొర్లునంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం వీ క్యాన్ నాట్ కౌంట్. మనం కౌంట్ చేయలేం. వాళ్ళు కౌంట్ చేయలేదు కదా. ఆ చేపలు 2 దోణెల నిండా నిండిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. ఎవరు ఆశీర్వదింపబడ్డారు? అక్కడ 2 రకాలైన జనాలు ఉన్నారు. ఒకడు వినినవారు, రెండోడు ప్రయాసపడి ఆయన మాట విన్నవాడు. ఎవడు ఆశీర్వదించబడ్డాడు? ఇంకో మాట, అది ప్రయాస ఉంది. ప్రయాసలో ఏముంది? నీ మాట చెప్పున. అది
ప్రయాస ఎవరు పడుతున్నాడు? ఆయన మాట విన్నాడు కాబట్టి వాళ్ళు నావి ఇచ్చాడు. ఆయన మాట విన్నాడు కనుక ప్రయాసపడ్డాడు. ఆయన మాట విన్నాడు కనుక వల వేశాడు. ఆ మాట చెప్పున మాట వినడం. జాగ్రత్తగా వినండి. వినవాడు కంటే వినని దానిని బట్టి నడుచువాడు ధన్యుడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే విన్నవాడు దీవించబడతాడా? వినినట్టుగా ఆచరణలో పెట్టిన వాడు దీవించబడతాడా? చెప్పట్లేదు మీరు. విని ఆచరణలో చదివినవాడు దీవించబడతాడా? పరీక్షలో పాస్ అయినవాడు ఉద్యోగాన్ని పొందుతాడా? చెప్పట్లేదు మీరు. యూ హ్యావ్ టు పాస్ ఇన్ ద ఎగ్జామ్. నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఇచ్చేయండి అంటే దే విల్ ఆస్క్ యువర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కదండి. వాళ్ళు అడుగుతారు, అయ్యా నువ్వు 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఏది, ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ ఏది, డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఏది, లేదా నువ్వు ట్రైనింగ్ పాస్ అయిన సర్టిఫికేట్ ఏది అని అడుగుతారు. అలా కాదండి. 3 సంవత్సరాలు నేను కాలేజీకి వెళ్ళాను అంటావు. నువ్వు వెళ్ళావు కానీ నువ్వు నేర్చుకున్నావా? విన్నావు కానీ నువ్వేం చేయలేదు. చెప్పట్లేదు మీరు. నేర్చుకున్నావా? విన్నావు, బాగానే ఉంది. నువ్వేంటి అందరూ ఏంటారు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ. కానీ ఎవడు ఆశీర్వదించబడ్డాడు? విన్నదానిని నేర్చుకున్నవాడు మాత్రమే ఆశీర్వదించబడ్డాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేనంటున్నాను, మీరు వినువారు మాత్రమే ఉండకూడదు. ఇందులో వినేవారు ఎంతమందో నేర్చుకునేవారు ఎంతమందో నాకు తెలియదు. హలో, వినేవారు 2 రకాలు. ఎవరెవరు? నేర్చుకునేవారు. మీరు వినేవారా? చెప్పట్లేదు. మేము నేర్చుకునేవారం అన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను కళ్ళు మూసుకుంటాను. కష్టం కదా అండి, నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనం మన జ్ఞానానికి స్టిక్ అయిపోయినాం. మన పద్ధతులకు స్టిక్ అయిపోయినాం. అడ్డుపట్టుకున్నాం. లోకానుసారమైన స్థితులకు అడ్డుపట్టుకున్నాం. దాంట్లోంచి బయటికి రావడం చాలా వలేస్తాం. కానీ చెప్పట్లేదు మీరు. వలేస్తాం కానీ నాకు నచ్చినట్టు, నా అనుభవంలో నేర్చుకున్నట్టు, నా పద్ధతులు చెప్పినట్టు కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు వస్తాను కానండి, కొంచెం కఠినంగా ఉండదు కదా. ఎప్పుడైనా సరే నేర్చుకునేది కొంచెం కఠినంగానే ఉంటుంది, సులువుగా ఉండదండి. నేర్చుకునేది ఎప్పుడు సులువుగా ఉండదు, కఠినంగా ఉంటుంది. నేర్చుకునేది కఠినంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానివల్ల పొందేటువంటి ప్రతిఫలం కూడా అంత ఉన్నతంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను పరీక్షలు రాయను అంటే నిన్ను ఎవడు బలవంతం పెడతాడా? మానే. నీతో పాటు 10వ తరగతి చదివి పాస్ అయినోడు నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఎవరిని లోపలికి రానిస్తారు? అసలు ఉద్యోగం తీసుకున్నాళ్ళే తర్వాత విషయం. అసలు లోపలికి వెళ్ళినారు ఎవరిని రానిస్తాడు? అసలు ఎవరు అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు? పరీక్షల్లో పాస్ అయ్యి నేర్చుకుని దాన్ని అవలంబించి దాన్ని పరీక్షలు పెట్టి పాస్ అయిన వాడిని అప్లికేషన్ తీసుకుంటారు. నీ అప్లికేషన్ మోహాన్ని వేసి, ఏమంటే ఆడు నేను ఒకటే పెంచండి, వాడు నేను ఒకటే పక్కన కూర్చున్నామండి, వాడు నేను పుస్తకాలు కలిసి చదువుకునే వాళ్ళమండి, వాడి పుస్తకాలు నా పుస్తకాలు ఒకటేలా ఉండేయండి, మీ ఇద్దరు కలిసే టిఫిన్ చేసే వాళ్ళమండి, కలిసి వెళ్ళే వాళ్ళమండి, ఒకే సైకిల్ మీద వెళ్ళేవాడి, ఒకే సైకిల్ మీదా హలో ఒకే సైకిల్ మీద వచ్చేవాళ్ళమండి, ఇద్దరు ఒకే చోట కూర్చుని గ్రూప్ స్టడీ చేసేవాళ్ళం అండి, అన్నీ బాగుండండి, అన్నీ మీతో కలిసే చేసేవాడి. అయినా కానీ వీఆర్ రిజెక్టెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ నీవు ఏమీ నేర్చుకోలేదు. అందుకు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు విన్నవాడు మాత్రమే కాదు, విని నేర్చుకున్నవాడు. నేర్చుకోవడానికి కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ మీరు అనొచ్చు, మా పాస్టర్ గారు ప్రార్థనకి 12 గంటలు అయితే కానీ 12 అయింది ఆడతా రావద్దు అంటాడు కదండి. అప్పుడు మీరు ఏమంటారంటే చాలామంది అనొచ్చు, ఒకవేళ మీరు అలాంటి వాళ్ళు కాదనుకోండి, కొన్ని సంఘాలు ఏమంటారంటే, ఏయ్ నువ్వు కాకపోతే మాకు పాస్టర్ గారులు కోదువా, మందిరాలు కోదువా?
నీ చర్చిలో ఏసీ లేదు, ఇంకా పోలేని చర్చిలో ఉన్న ఏసీలో ఉన్న చర్చిలు ఆనవచ్చు కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పాస్టర్ గారిని ఏమని 12 దాటల తర్వాత వస్తే ముద్దేమి పెట్టుకోవడం, దండగా నేయడు. నేను ఎలా చెప్తున్నాను, ఆయన ఇంకో రకంగా చెప్పొచ్చు. ఎలాగా? అమ్మ నువ్వు చాలా మంచిదాను, చాలా ఉన్నతమైన దాను, కొంచెం 12:30కు వస్తున్నావు కదా, కొంచెం 12 గంటలకు వచ్చే అని చెప్పొచ్చు. నేనేమో రాకపోతే 12 గంటలకు మానే అన్నాను, ఆయన అలా చెప్తాడు. ఓసారి అన్నావు ఇంకో, రెండోసారి ఏం లేదనుకో, మూడోసారి ఏం లేదనుకోండి, ఏమో మాట చెప్తాడు. ఆదివారం తొలిపేసాడు అబ్బాయి అంటాడు. ఎవడు కూడా క్రమశిక్షణ లేకుండా ఎవడు మందిరంలోనికి రానివాడు. ఒకవేళ క్రమశిక్షణ లేకపోయినా నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడంటే ఆ మందిరంలో క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేని మందిరము పరలోకానికి. చెప్పట్లేదు మీరు ఎక్కడే ఉంటారు, పరలోకం వస్తారా? హలో, మీకు మంచి మాట చెప్తానే, ఒక ఉదాహరణ చెప్తాను. మరి ఎప్పుడైనా చెప్పానో లేదో గుర్తులేదు నాకు. ఒకవేళ గుర్తు చెప్పుంటే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి ఒక ఓడ బయలుదేరితే వాళ్ళలో 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. జనరల్ కింద, రెండోదేమో మిడిల్ క్లాసు, ఒకటేమో అప్పర్ క్లాస్. బాగా ధనవంతులు ఉండేటువంటిది బాగా పైన, కొంచెం తక్కువ అటు కాకుండా ఇటు కాకుండా ఉండేది మిడిల్ క్లాసు. మూడోది ఏంటంటే కిందకంట నీళ్ళకి ఉపరభాగంలో ఉంటుంది అనమాట, నీటిలో ఉంటుంది అనమాట. ఆ నీటిలో ఉండి వెళ్ళాలంటే కొంచెం జనరల్ క్లాసులో వెళ్ళాలంటే చాలా కఠినమైన పరిస్థితి. ఎందుకంటే నీటిలో ఉంటాం కాబట్టి సాంద్రత లేకపోతే ఒత్తిడి ఎక్కువ ఉండడం వలన ఆరోగ్య పరిస్థితులు బాగుండవు. అందులోకి జనరల్ అనేసరికి తక్కువ రేటు ఉన్నది అనేసరికి ఎక్కువ జనాభా ఉంటారు కనుక పరిశుభ్రత కూడా తక్కువగానే ఉంటుంది. ఎక్కువ శాతం జనరల్ వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు జనరల్లో మనం టికెట్ తీసుకున్నాం. హలో వినండి, జనరల్లో టికెట్ తీసుకున్నాం. మనం జనరల్లో టికెట్ తీసుకుని జనరల్లో వెళ్తున్నాం, ఏదో జస్ట్ వెళ్ళిపోతుంటే 1 గంట పోయిన తర్వాత సముద్రంలోకి ఓడ వెళ్ళిపోయిన తర్వాత 1-2 గంటలకి ఆ ఓడ కెప్టెన్ వచ్చాడనమాట. కెప్టెన్ వచ్చి అంటున్నాడు, అయిలరా ఈరోజు మీకు ఒక ఆఫర్ ఇచ్చాం. ఏంటి ఆఫర్ అంటే, మీ జనరల్లో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు 2nd క్లాస్లోకి వెళ్ళడానికి ఆఫర్ ఇచ్చాం, మీరందరూ 2nd క్లాస్లోకి వెళ్ళిపోండి అన్నాడు. ఎలా ఉంటుంది? 1st క్లాస్లో 3rd క్లాస్లో ఉన్నవాడికి 2nd క్లాస్లోకి వెళ్ళమంటే మామూలుగా కాదు ఆనందం. అజ్జి బాబు చాలా బెటర్ ఆఫరు. ఎవడికాడు అనుకుంటున్నాడు ఏమని, ఈరోజు నేను ఉండటం వల్లే ఈ అవకాశం వచ్చింది, నా వల్లే ఈ అవకాశం వచ్చింది అనుకుంటున్నాడు. అందరూ అనుకుంటారు కదా. అందరూ 2nd క్లాస్లోకి వెళ్ళిపోయారు. 2nd క్లాస్లో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారట, ఏమండి ఏంటి మేము ఇంత డబ్బులు ఎట్టు కొనుక్కున్నది వీళ్ళందరి చేత ఇక్కడ మరి ఎందుకు రప్పించారు, మేము ఎక్కువ డబ్బులు ఇచ్చాం కదా వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చారు, అందరూ ఎక్కడ కూర్చొని తిట్టుకున్నారట. కెప్టెన్ ఏం మాట్లాడలేదట. వాళ్ళని మమ్మల్ని 3rd క్లాస్ వాళ్ళు 2nd క్లాస్ లోకల్ చేసేసి కుదరదు అటు అన్న తిట్టుకున్నారు. కానీ కెప్టెన్ ఏ మాట మాట్లాడడం లేదు. తిట్టుకున్నారు. ఇంకో 2 గంటలు పోయిన తర్వాత కెప్టెన్ హ్యాస్ కమ్ అగైన్. మరలా కెప్టెన్ వచ్చాడట. మరలా వాడ కెప్టెన్ వచ్చి అంటున్నాడట, అయిలరా ఇందాక మీరు జనరల్లో ఉన్న వాళ్ళందరూ 2nd క్లాస్లోకి వచ్చారు, ఇప్పుడు మీరందరూ కూడా 1st క్లాస్లోకి వెళ్ళిపోండి అన్నారట. వీళ్ళు కూడా వీళ్ళు కొంచెం ఊరట అనిపించింది. ఎవరికి? 2nd క్లాస్లో ఉన్నాడు ఫోన్ లేరు బాబా, ఎదవలు వస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నేను కూడా 1st క్లాస్లోకి వెళ్తానని ఆడటం. మొత్తం వీళ్ళిద్దరు కలిపి 1st క్లాస్లోకి వెళ్ళిపోరు. ఏసీ రూములు అక్కడ బా, ఎవడ ఏ రూమ్ దొరికితే ఆ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుని చితక ఆనందం చేస్తున్నారంట. అక్కడ దొరికినవన్నీ తినేస్తున్నారు. తినండి, మీకు ఏం కావాలి తన్ని తినండి, మిమ్మల్ని ఎవరు అబ్జెక్షన్ చేయరు. దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ యూ, కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా ఉండండి అన్నాడట. వీళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. 1st క్లాస్ వాళ్ళు వద్దు, ఏంటి మేము ఇన్ని వేలు వచ్చి కొనుక్కున్నది, వీళ్ళందరూ ఇక్కడికి వస్తారైనా మాకు స్పెషల్గా కావాలి, ప్రైవసీ కావాలని కదా కొనుక్కున్నామని వీళ్ళు చదువుకుంటారట. ఏం కాసేపు ఉన్న తర్వాత వచ్చాడట, అయిలారా ఈ 1st క్లాస్లో ఉన్నవాళ్ళు, 3వ క్లాస్లో ఉన్నవాళ్ళు, 2nd క్లాస్లో ఉన్నవాళ్ళు, 1st క్లాస్లో ఉన్నవాళ్ళు అందరూ పైకి నడిచేయండి అన్నాడట. ఏ పైకి? ఇంకా వాడ పై భాగానికి నడిచేయండి అన్నాడట. నడిచేటంటే ఎవరికి సంతోషం? ఇప్పుడు ఈ ముగ్గురికి సంతోషం. పోలే బాగా పైకి వెళ్ళిపోతుంది, ఏదో మనం సెపరేట్గా కూర్చోవచ్చు ఇలా పక్కన అనుకుంటున్నారట వీళ్ళందరూ. ఆ పైకి వెళ్ళిన తర్వాత కాసేపుడికి అంటున్నాడట, అయిలారా ఇంకా పైకి వెళ్ళడానికి ప్లేస్ లేదు, ఇంకా మనం పోవలసింది ఇంకా ఆ పైకే, అందరు రెడీగా ఉండండి, షిప్ మునిగిపోతుంది అన్నాడట. అర్థమైందా మీకు? ఇక షిప్ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకా పై క్లాసులకు వెళ్ళడానికి ఏం లేదు, ఇంకా ఉన్న ఒకే ఒక క్లాస్ ఉంది, అది వెళ్తే పరలోకం లేకపోతే నరకం.
మీరు దేనికి వెళ్ళాలనుకున్నారు ప్రిపేర్ అయిపోండి, వాడ మునిగిపోతుంది. థర్డ్ క్లాసులో ఉన్నవాడు సెకండ్ క్లాసులోకి రావడం క్రమశిక్షణ రహితమా? చెప్పట్లేదు మీరు. థర్డ్ క్లాసులో ఉన్నవాడు సెకండ్ క్లాసులోకి రావడం, జనరల్లో ఉన్నవాడు ఏసీలోకి రావడం క్రమశిక్షణ అంటారా, క్రమశిక్షణ రహితం అంటారా? చెప్పట్లేదు. క్రమశిక్షణ కాదు, అది క్రమశిక్షణ రహితం, క్రమశిక్షణ లేనిది. క్రమశిక్షణ అంటే ఏంటి? ఏ క్లాసులో ఉండవలసిన వాడు ఆ క్లాసులో ఉండాలి. నేను బెంగళూరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఏసీ టికెట్ తీసుకున్నాను, ఏసీలో పడుకున్నాను శుభ్రంగా. ఈలోపు చాలామంది ఈ పై లోపలికి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పొద్దున్నే ఒక ఆవిడ ఇంత మూటట్టుకుని వచ్చేస్తుంది లోపలికి, టీసీ లాగిపెట్టి కొట్టేశాడు. ఆవిడ పరుగు అంటే కొట్టాడు అంటే ఎందుకు కొట్టాడు? యూ షుడ్ నాట్ కమ్ హియర్, ఇది నీకు సంబంధించింది కాదు, ఇది క్రమశిక్షణతో ఉండాలి. నువ్వు ఏ టికెట్ అయితే తీసుకున్నావో దానికి సంబంధించిన భోగిలోకి వెళ్ళాలి. క్రమశిక్షణ లేదు అంటే ఇట్ వోంట్ గో టు షోర్. అది క్రమశిక్షణ లేని ఓడ ఒడ్డుకి చేరదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. క్రమశిక్షణ లేని వాడ ఒడ్డుకి ఎలాగైతే చేరదో, క్రమశిక్షణ లేని సంఘము కూడా పరలోకానికి వెళ్ళడం అంతే అసాధ్యం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక క్రమశిక్షణ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మన లోకానుసారమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి స్థితిగతులు మనకు అలవాటు పడిపోయాం. ఒకవేళ దాన్ని వదులుకోలేకపోతున్నావా? ఆ యొక్క వల వేసేటప్పుడు ప్రభువా నా జ్ఞానాన్ని జోడి చేస్తానంటున్నావా? ఒకవేళ వల వేసేటప్పుడు అయ్యా నా అనుభవాన్ని జోడి చేస్తానంటున్నావా? అయ్యా నీకేం తెలీదు, ఇలాగేస్తే చేపలు పడవా? నా తాత దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి, నా జీవితంలో 70 సంవత్సరాల నుంచి అనుభవంగా ఉందా నాకు. నువ్వు వాళ్ళేమంటావు వేస్తాను కానీ నువ్వు చెప్పిన చోట వేయను, వేరే చోట వేస్తానని చెప్పేవానిగా నువ్వు ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. ఎలాగున్నావో ఒకసారి ఆలోచన చేయి. క్రమశిక్షణతో ఉన్నావా, క్రమశిక్షణ లేకుండా ఉన్నావా? ఆయన చెప్పిన మాట వినేవాడిగా ఉన్నావా, ఆయన చెప్పిన మాటకు నీ అనుభవాలను జోడు చేసుకునేవాడిగా ఉన్నావా? అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఒక్కొక్కసారి నీ యొక్క చిత్తానికి, నీ ఆలోచనకి, నీ జ్ఞానానికి, నీ అనుభవానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, ఉన్నతంగా ఉండొచ్చు, లేకపోతే వేరే అనుభవాలతో ఉండవచ్చు. అయినప్పటికీ అది నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేస్తే 2 ఓడలు, 2 దోణిల నిండా చేపలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పింది చేయి. నీ ఇంట్లో అప్పులు ఎందుకు ఉంటాయని అడుగు. ఆమేన్. ఆయన చెప్పింది చేయి. నీ జోబులో డబ్బులు లేని రోజే ఉంటా చెప్పి నాకు. ఆయన చెప్పింది చేయి. నీ పిల్లలు ఆశీర్వదింపబడకపోతారని అడుగు. ఆయన చెప్పింది చేయి. నీ బ్రతుకు దీవెనకరంగా ఎందుకు ఉండదో నన్ను అడుగు, నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పింది చేస్తే, ఆయన చెప్పింది చేస్తే, ఆయన చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో ఒకటి కాదండి, 2 ధోనిల నిండా ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పింది చేస్తే 2 ధోనిలు నిండాయి. ఆయన చెప్పింది చేస్తే 12 గంపల నిండా ఆహారం దొరికింది. ఆయన చెప్పింది చేస్తే ఆ విందులో విస్తారమైనటువంటి ద్రాక్షరసం దొరికింది. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పింది చేస్తే నీ ఇంటి లోటులన్నీ తీరిపోతాయి. ఆయన చెప్పింది చేస్తే విస్తారమైన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఆయన చెప్పింది చేస్తే నీ యొక్క రూము సరిపడినంత, నీ యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోలేనంత, నువ్వు ఆలోచించనంత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. నీ బిడ్డల జీవితం ఉన్నతంగా ఉంటుంది, నీ బ్రతుకు ఉన్నతంగా ఉంటుంది, నీ కుటుంబం ఉన్నతమైన జీవితంలో జీవిస్తారు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం హృదయాలు తెరిచి ప్రార్థన చేయండి. మీ హృదయాలు తెరిచి ఒకసారి ప్రార్థన చేయండి. ఒక హృదయాలు తెరిచి ప్రార్థన చేయండి. నువ్వు ఎలాగున్నావు? వినేవానిగా ఉన్నావా, నేర్చుకునేవానిగా ఉన్నావా? వినేవానిగా ఉన్నావా, నేర్చుకునేవానిగా ఉంటావా?
విని వెళ్ళిపోయేటువంటి గలిలయ ఒడ్డు మీద ఉన్నటువంటి వాక్యాన్ని వినిన వారిలాగా ఉంటావా? వాడను నావను ప్రభువుకిచ్చి 2 దోణుల నిండా విస్తారమైన చేపలు సంపాదించుకున్నటువంటి సీమోనులాగా ఉంటావా? ఏది నీ జీవితం? ఈరోజు ఒకసారి తీర్మానం తీసుకో, ప్రభువా నేను వినడం కాదు నాయన, నేర్చుకుంటాను. ఒకవేళ అది నాకు కఠినమైన, ఒకవేళ నాకు అది నాయన ఇబ్బంది కలిగిస్తున్నా, నేను నేర్చుకోవాల్సిన విషయం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిన, నా పరిస్థితికి అనుకూలంగా లేకపోయినా, ఒకవేళ అది నా జీవితానికి నాయన ఆటంకంగా ఉన్నా, ఒకవేళ నా ఉద్యోగానికి, నా వ్యవసాయానికి, నా వ్యాపారానికి అది ఆటంకంగా ఉన్నా, నేను దాన్ని నేర్చుకుంటానయ్యా. వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకుంటానయ్యా. వాక్యానుసారంగా జీవించడం నేర్చుకుంటానయ్యా. వాక్యానికి లోబడి జీవించడం నేర్చుకుంటానయ్యా. విని వెళ్ళిపోయి వాడినిగా కాదయ్యా, విని నేర్చుకునే వాడినిగా ఉంటాను. ఈరోజు తీర్మానం తీసుకోండి. ఒకసారి తీర్మానం తీసుకుంటే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన ఆశీర్వాదపు మూటను పట్టుకుని నిన్ను ఆశీర్వదిద్దామని చూస్తున్నాడు. కానీ నువ్వే ఆయన మాట వినకుండా, ఆయనకి లోపడకుండా, నీ అనుభవాలు, నీ జ్ఞానము, నీ ఆలోచన చెప్పినాయి పని చేస్తున్నావు. అందుకనే నువ్వు పని చేస్తున్నాయి జరుగుతున్నాయి కానీ ఆశీర్వాదకరంగా జరగడం లేదు. నువ్వు పని చేస్తున్నాయి జరుగుతున్నాయి, ఏదో దేవుడు దీవిస్తున్నాడు కానీ అది సమాధానకరంగా ఉండటం లేదు. ఈరోజు నువ్వు సమాధానకరమైన జీవితం అనుభవించాలంటే, సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలంటే, ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే, యాలుగా సీమోనుల 2 ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే, దేవుని కొరకు పనిచేసే మనస్సు, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి మనస్సు, దేవుని కొరకు నడుము వంచేటువంటి మనస్సు, దేవుని కొరకు ప్రయాసపడగలనటువంటి మనస్సు ఈరోజు నీకుందా? లేకపోతే నువ్వు దేవుని చెప్పిన దానికి నీ అనుభవాలు, నీ ఆలోచనలు, నీ జ్ఞానం జోడిస్తున్నావా? అలా జోడించడం వల్ల దేవుని యొక్క మాట వినున్నట్టు కాదు. ఈరోజు నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా అని ప్రార్థన చేయండి. ఒకవేళ అలా లోబడతాననుకుంటే ఈరోజు దేవుడు ఖచ్చితంగా నీకు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడు, నువ్వు కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ ఒత్తిడి విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నాటింపచేయండి. నీ ఆత్మచేత మమ్మలను సంధించండి. నీ ఆత్మ బలమును మాకు దయచేయండి. ప్రభా, ఇగో తండ్రి, వాక్యాన్ని వినినటువంటి బిడ్డలు నాయనా, ఇగో తండ్రి, గలిలయ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి నాయనా, ఇగో తండ్రి, వాక్యాన్ని వినినటువంటి ప్రజల వలె ఉండిపోక నాయనా, వాక్యాన్ని విని వాక్యం చెప్పిన చేసి నీ మాట చెప్పిన, నీ మాటకు లోబడి చేసిన సీమోను వలె 2 దీవెన పొందడానికి సహాయం చేయండి. సీమోను వలె దీవించబడ్డానికి కృప చూపించండి. విని వెళ్ళిపోయి వారంగా కాక విని లోబడి మనస్సును మాకు దయచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. క్రమశిక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. క్రమశిక్షణ రహితమైన మా జీవితాల్లో క్రమశిక్షణ నేర్చుకోవడానికి కృప చూపించండి అయ్యా. మీరే మహిమ పొందిన ఆత్మతో సర్దించమని ప్రభా, కూర్చున్న ప్రతి బిడ్డను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి వారి విశ్వాసాత్మక జీవితంలో తగిన ప్రతిఫలాలు వారు అనుభవించినట్లు మీరే మీ కృప చేత బలపరచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మేము స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.